అందరూ తీసుకోండి. పెట్టే బదులు ఇటు ఆటలు తిరుగుతా ముఖాలు వస్తాయి. అందరికి ఇవ్వండి. ప్రాణాలకు సైతం లెక్కపెట్టకుండా మన దేశం కోసం మన ధర్మం కోసం పాటుపడినటువంటి గొప్ప మహనీయ మూర్తి శివాజీ మహారాజ్. మహారాష్ట్ర సంస్థానాధీశుడై భారతావని యొక్క ముఖ్యబిడ్డయ్యై వెల్లడిసినటువంటి హైందవ దీపం, హైందవ చక్రవర్తి శివాజీ మహారాజ్. నేటి శివాజీ మహారాజ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ పసలవాదిలో శివాజీ మహారాజు గారి యొక్క స్మారక చిహ్నంగా స్వామివారి యొక్క మూర్తిని ఏర్పాటు చేసుకోవడం, ప్రతిష్టలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమాలలో ముందంజలో ఉన్నటువంటి పసలవాడిలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం, హర్షణీయం. ప్రతి హైందవ జాగృతిని మేల్కొనిపోయే విధానంలో ఖడ్గంతో ఉన్నటువంటి స్వామివారిని ప్రతిష్ఠ చేసుకొని ఉన్నాం. స్థానిక నాయకులైనటువంటి పట్నం మాణిక్యం గారు మరియు గ్రామస్తుల అందరి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలతో విగ్రహాన్ని నిర్మాణం చేసి ఈరోజు జన్మోత్సవం రోజు ప్రతిష్ఠ చేసుకోవడం చాలా గొప్పనైనటువంటి అంశం. అది గ్రామ పుర ప్రముఖులు, యువకులు, విద్యార్థికులు, బుద్ధిజీవులందరికీ కూడా శివాజీ మహారాజ్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు. ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా శివాజీ మహారాజ్ ఎందుకు పుట్టిండు, శివాజీ మహారాజుని ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన అంటే మనందరికీ ఇన్స్పిరేషన్ ఎందుకు ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఆనాడు మొఘలులు హిందుత్వాన్ని పూర్తిగా మట్టి కర్పించే సమయంలో అరాచకమైనటువంటి విధ్వంసాలను సృష్టిస్తున్నటువంటి తరుణంలో జీజియాబాయి అమ్మవారిని వేడుకొని, ఇంతకుముందు సురేష్జీ చెప్పినట్టు అమ్మవారిని ఈ దేశంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను, అధర్మం సైతంగా ఒక ధర్మాన్ని రక్షించబడాలి అంటే ఒక వీరుడు, ఒక సూర్యుడు కావాలి, దాన్ని ఆ వీరత్వం ఉన్నటువంటి వ్యక్తిని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నప్పుడు జీజియాబాయికి శివాజీ మహారాజ్ జన్మించిండు అనేది చరిత్ర పుటల మీద మనం చదివినటువంటి వాస్తవాలు. నిజంగానే శివరాజు
హిందుత్వ ధర్మం కోసమే పాటుపడిండు. హిందుత్వ ధర్మం, శివాజీ అంటే హిందువు, శివాజీ హిందువుల కోసమే కొట్లాడతాడు, హిందువుల కోసమే ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చాలామంది తెర వెనుక మాట్లాడుకుంటారు, చరిత్రలు చదవనటువంటి వాళ్ళు. శివాజీ మహారాజుకు అత్యంత దగ్గర, ఆయన రక్షణ కవచంగా ఉండేటటువంటి భటులు అంటారా, సైన్యం అంటారా, సైన్యంలో సగం కన్నా ఎక్కువ మంది సర్వ సైన్య అధ్యక్షులు. ఆయన నడిపిస్తున్నటువంటి సైన్యంలో భాగంగా సగానికి ఎక్కువ మంది మైనార్టీలు, ముస్లిం సోదరులే ఆయన యొక్క రక్షణగా ఉండేటటువంటి వాళ్ళు.